వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 33వ రోజు పారాయణం. గోవిందయాచార్యుల పట్టాభిషేకం. మరి కొంతకాలం గడిచిన తరువాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాము సమాధి నిష్టలో ప్రవేశించాలన్న కాంక్షతో తమ జ్యేష్ఠ పుత్రుడి గోవిందయాచార్యుల వారికి పట్టాభిషేకం జరపాలని నిశ్చయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న వెంటనే శుభముహూర్తాన్ని కూడా నిశ్చయించి తమ భక్తులందరికీ ఆహ్వాన పత్రములు రాసి వాటితో పాటు కాలజ్ఞాన సౌజన్య పత్రికలను కూడా చేర్చి అందరికీ పంపించారు. ఆ ఆహ్వాన పత్రము ఈ విధంగా ఉంది. శ్రీమద్ విరాట్ విశ్వకర్మ పంచాననోద్భవ పంచీకృత పంచభూత చతుర్దశ భువన భాండ అంతర్భాగ వేదజ్ఞాన సంపన్నులు భరతఖండ నవఖండ అంగ వంగ ఆంధ్ర కళింగ చేర కాశ్మీర కాంభోజ కేరళ సౌరాష్ట్ర సింధు సాల్వ విగర్భ విదేహ ద్రావిడ గాంధార మగధ మాలవ బర్భరాది చప్పన్న దేశస్థులకు దారు తామ్ర శిల స్వర్ణ శిల్పులకు పిల్పులైన పంచాననముల వారికి గురుపాద సేవ ధురీనులైన అస్మదీయ భక్తకోటికెల్లరికి విశ్వకర్మ కులోద్భవ సానగ సనాతన సువర్ణ గోత్రోద్భవ మనుమయత్వష్ట శిల్పి విశ్వజ్ఞ వంశజ పారంపర్యానుగతర దైవ పూజాదురీన అగణిత ధీర గంభీర సాహస పేరిణి హనుమద్ బిరుదాంకిత పేందోట పురాధీశ్వర శ్రీమద్ కాశీ మఠాధ్యక్ష శాస్త్ర ప్రతిష్టాపిత శైవ వైష్ణ ద్వైతాద్వైత శాక్తేయాది షణ్మత స్థాపనాచార్య యమ నియమ ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాభ్యాస రాజయోగీశ్వర కడప సీమ బద్వేలు మండల కంది మల్లయ్యపల్లె మఠాధీశ్వరులు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాయు శ్రీముఖము. ఈ వైశాఖ శుద్ధ సప్తమి గురువారము నాడు మా జ్యేష్ఠ కుమారులైన గోవిందయాచార్యులని మా వారసునిగా మఠమునకు సర్వాధికారినిగా పట్టాభిషిక్తుని గావించి శ్రీగురు కార్యములన్నీ వారికి అప్పగించనున్నాము. అనంతరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారము పగలు 2:30 గంటలకు మేము ఈ లౌకిక ప్రపంచమును వదిలి సమాధి నిష్ఠాగరిష్టమునందు ప్రవేశిస్తాము. కావున మా భక్తులైన 50 మంది వచ్చి గోవిందయాచార్యుల పట్టాభిషేక శ్రీ గురుబ్రహ్మ మహోత్సవములను వీక్షించి నాటి నుండి 3 దినముల వరకు మేము బోధించు కాలజ్ఞాన అద్వైత బోధనలను ఆలకించి అనంతరం మేము సమాధినందు ప్రవేశించుటను దర్శించి తరించెదరుగాక. శుభం భూయాత్. ఆ విధంగా ఆహ్వాన పత్రికను స్వామివారు తయారు చేయించి అందరికీ పంపించారు. ఆ ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారు రచించిన కాలజ్ఞాన సౌజన్య పత్రికను కూడా పంపించారు. ఆ కాలజ్ఞాన సౌజన్య పత్రిక ఈ విధంగా ప్రకటించబడింది. వీరభోగ వసంతరాయలుగా రానున్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసిన కాలజ్ఞాన సౌజన్య పత్రిక. మా పుత్రుడు గోవిందయ్య పట్టాభిషేకమునకు మా సమాధి ప్రవేశమునకు రాలేని భక్తులకు ఆ తదుపరి మా దర్శనము లభించుట దుర్లభము కనుక అట్టివారు ఈ కాలజ్ఞాన సౌజన్య పత్రికను మాకు మారుగా నిత్య ధూప దీప నైవేద్యములతో పూజించినచో తరించగలరు. ఇది 14,000 గ్రంథములుగా విలసిల్లిన కాలజ్ఞానం గ్రంథమునకు సంక్షిప్త సౌజన్య పత్రిక. సమస్త దేశములందు గల సర్వజనులారా, భక్తులారా, మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారిమై అవతరించి ఇప్పటికి 175 సంవత్సరములు అయినవి. ఇక మేము సమాధి నిష్టను పొందనున్నాము. తిరిగి మేము అవతరించే నాటికి పాప భూయిష్టమైన ఈ కలియుగమున శ్వేత దీపము నుండి వచ్చిన ఎర్రబోయలు ఈ దేశమును ఏలేదరు. మహమ్మదీయులతో స్నేహము చేసి ప్రభువులై సకల ధర్మముల చేతను పరిపాలన చేసెదరు.
మేము కూడా లీలావతారులమై అయ్యవారులను మహనీయులమై అనేక శాస్త్రములను చాతుర్యమైన పనులను యుక్తిగా నిర్వహిస్తాము. హరిహరాదుల ఆలయాలలో పూజలు తగ్గును. ఆలయాలలోని మూర్ఛులకు కళలు తగ్గి గ్రామాలలో శక్తులు ఆవిర్భవిస్తాయి. ధనమదాంధులు సాధువులను జ్ఞానులను దూషించేరు. సకల వర్షములు కురవక వృష్టి అనావృష్టులతో జనులు సతమతమయ్యేరు. పాపాత్ముల గుడ్డలో పల్లేరులు పడి కపాలములు పగిలి చచ్చేరు. మేము నందికొండ యందు తపస్సు చాలించి ఉత్తరమున వింధ్యగిరి పట్టణమునకు వచ్చి అక్కడ కొన్ని సంవత్సరములు నివసిస్తాము. ఆ కాలమునందు మా ఉనికిని తెలిపే ఒక దృష్టాంతరాన్ని తెలుపుతున్నాము. బహుధాన్య నామ సంవత్సరంలో కనకదుర్గ వలయ శక్తులు దేశము మీదకు వస్తారు. కర్ణాట దేశమునకు కాళి, తురక దేశమునకు దుర్గి, మహానంది దేశమునకు భరతుడు, కందలూరు రాజ్యమునకు నాగేంద్రుడు, మొరస రాజ్యమునకు చక్రి, ఉత్తర దేశమునకు అర్కసోముడు, పశ్చిమ దేశమునకు కంచి కామాక్షి పంపబడతారు. మాతంగి అను శక్తి అందరినీ నశింపచేస్తుంది. నంద సంవత్సరము వచ్చాక మేము వింధ్యగిరి వదిలి శ్రీశైలమునకు వచ్చి మల్లికార్జునుణ్ణి దర్శించి వారిచే అనేక వరములను పొంది తిరిగి శ్రీశైలాద్రి అందే తపస్సునకు కూర్చుంటాము. దీనికి దృష్టాంతరము తెలియజేస్తున్నాము. నందన సంవత్సరంలో అనేక నక్షత్రాలు భూమిపై రాలేను. భూమి గడగడా వణికేను. అనేక మంది ప్రజలు నశించేను. శుభకృత నామ సంవత్సరంలో కార్తీక మాసమునందు దక్షిణ భాగములో అనేక ఉత్పాతములతో ధూమకేతువు అనే నక్షత్రం పుట్టును. దానివల్ల అనేక మంది ప్రజలు నశించేరు. పరాభవనామ సంవత్సరంలో మేము మల్లికార్జున స్వామి వద్ద వరములు స్వీకరించి వింధ్య పర్వతమునకు పోయి ఋషుల దర్శనము చేసుకొని సమాజ స్థితిని వదిలి అయోనిజ సంభవములపై విష్ణువంశమునందు కలికావతారమునెత్తి ప్రమాదీచనామ సంవత్సరమునకు 8 సంవత్సరముల వయసు గల వారిమై ఎర్రబోయిలను కలిసి వారికి అంతర్య బుద్ధులందు విభేదాలు కల్పించేను. అంతటా 5047వ సంవత్సరమునకు సరి అయిన పింగళి నామ సంవత్సరములో భయంకరమైన పోట్లాటలు జరిగేను. కాలయుక్తి నామ సంవత్సరం నాటికి ఈ పోట్లాటలు ఉత్తర దేశమునకు ప్రాకి విపరీతమయ్యేను. ఆనందనామ సంవత్సర మార్గశిర మూల అష్టమి గురువారం నాడు శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కూడి వింధ్య పర్వతమునకు చేరేను. దుర్మతి నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి నాటికి మేము 16 ఏళ్ల వయస్సు గల వారమై దుష్ట సంహారము శిష్ట రక్షణము చేయనించి వీరభోగ వసంతరాయలనే పేరుతో వస్తాము. వీరభోజయాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మం అను పేర్లతో మమ్మల్ని ఆరాధించే భక్తులను పరిపాలిస్తాము. రక్తాక్షి నామ సంవత్సరమున బెజవాడకు వచ్చి అక్కడ మా మాతృవంశీయులైన పోతులూరి వారి కన్యను పెండ్లాడి పట్టాభిషిక్తులమవుతాము. దుర్ముఖి నామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట సంహారము ఆరంభమై మహాప్రళయము ప్రారంభమయ్యేను. ఆ ప్రళయాలకు రౌద్రనామ సంవత్సర కార్తీక మాసమున పోట్లాటలు ప్రారంభమగును. మేము వచ్చు నాటికి కలియుగ ప్రమాణము 4094 అయి ఉన్నది. అక్కడి నుండి 16 సంవత్సరములకు మీకు చెప్పిన ఈ భవిష్యత్తులు జరగనున్నవి. కనుక నా భక్తులను వారు నన్ను సదా నమ్మి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటి అయిన ఈ మహామంత్రమును సదా మనంబున జపించినచో అట్టివారు రక్షణ పొంది తరించెదరుగాక. ఈ పత్రికను ప్రతివారు రాసుకొని నిత్యము ధూప దీప నైవేద్యములతో పూజిస్తూ దాన ధర్మములు చేయుచుండవలను. ఇది సర్వజనులకు తెలియగలందులకై రాసి పంపించిన కాలజ్ఞాన సౌజన్య పత్రిక. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆహ్వానమును అందుకొని వివిధ ప్రదేశముల నుండి వేలాది భక్తులు, శిష్యులు, ప్రజలు, కొందరు నవాబులు వైశాఖ శుద్ధ పంచమి నాటికే కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు. అప్పటికే కందిమల్లయ్య పల్లె యావత్తు పచ్చని తోరణములతో, అరటి బోధులతో, నిర్మించిన ద్వారములతో, వీధులలో తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులతో అలంకరించబడి వివిధ మంగళ వాయిద్యములతో ప్రతిధ్వనిస్తూ అపర వైకుంఠము వలె శోభిస్తోంది. ఆహ్వానములందుకొని వచ్చిన వారందరికీ స్వామివారి శిష్యులు, భక్తులు తగిన వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక భక్తులందరూ ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది.
వైశాఖ శుద్ధ సప్తమి గురువారం నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు చతుర్వేద పారంగతుడైన పండితులు అష్టయోగాభ్యాసులైన ఋషిపుంగవులను రప్పించి తమ జ్యేష్ఠ పుత్రులైన శ్రీ గోవిందయాచార్య వారికి మంత్ర శాస్త్రయుక్తముగా మంగళాశాసనములు చెప్పించి శ్రీ గోవిందయాచార్యుల వారికి తమకి గల 32 బిరుదములను అర్పించి వారిని అంబారి ఏనుగుపై ఊరేగింపుగా మఠమునకు తీసుకువెళ్ళి మఠాధ్యక్షుడిగా పట్టాభిషేకం జరిపించారు. ఆ మహోత్సవానికి విచ్చేసిన 50 మంది భక్తులు శ్రీ 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 గోవిందాచార్య స్వాముల వారికి అని జేజేలు పలికారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇతర వేద పండితులు మహర్షులు తమ తమ మంగళాశాసనములతో శ్రీ 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 గోవిందయాచార్య స్వాముల వారిని అభిభాషించారు. శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారి నామోచ్చారణతో శ్రీ గోవిందయాచార్య స్వామి వారి నామోచ్చరణతో ఆ ప్రాంతం యావత్తు మారుమ్రోగిపోయింది. శ్రీ 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 గోవిందయాచార్య స్వామివారు మఠమునకు నూతన అధ్యక్షులుగా సింహాసనాధీశులయ్యారు. ఆ పట్టాభిషేక మహోత్సవ సంరంభాలు మరునాడు కూడా కొనసాగాయి. ఆనాడు శ్రీ వీరబ్రహ్మం గారు తమ అర్ధాంగి గోవిందమ్మను పిలిచి, మేము సమాధి నిష్టయందుండు శుభతరుణము సమీపిస్తోంది కనుక నీవు నవమి నాటి రాత్రికి సిద్ధయ్యను పిలిచి స్వామివారు రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు నిష్ఠాగరిష్ఠులై సమాధియందు ప్రవేశించనున్నారు కనుక నిన్ను బనగానపల్లెకు పంపి సమాధి పూజకై పుష్పములను తీసుకురమ్మని ఆనతిచ్చారు. కనుక నీవు ఈ రాత్రికే బయలుదేరి బనగానపల్లెకు పోయి పుష్పములను తీసుకొని శుభముహూర్త సమయమునకు తిరిగి రమ్మని చెప్పి పంపుమని ఆనతిచ్చారు. స్వామివారి ఆజ్ఞానుసారం నవమి నాటి రాత్రి గోవిందమ్మ గారు సిద్ధయ్యను పిలిచి స్వామివారు ఆదేశించినట్లే చెప్పారు. ఆ ఆదేశాన్ని మహాప్రసాదంగా భావించి సిద్ధయ్య గోవిందమ్మ గారి వద్ద సెలవు తీసుకుని బనగానపల్లె పోవటానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు అతడు స్వామివారి ఆజ్ఞను కూడా పొందవలెనని భావించి వారి గదిలోకి వెళ్ళగా అక్కడ నిద్రపోతున్న బ్రహ్మం గారు కనిపించారు. ఆ మహానుభావుడికి నిద్రాభంగం కలిగించటం మహాపాతకమని భావించిన సిద్ధయ్య నిశ్శబ్దంగా మౌనంగా శ్రీ వీరబ్రహ్మం గారి పాదాలను కళ్ళకద్దుకొని నమస్కరించి ఆ అర్ధరాత్రి శ్రీగురు నామోచ్చరణ చేసుకుంటూ బనగానపల్లెకు బయలుదేరారు. స్వామివారి పట్ల సిద్ధయ్యకి గల గాఢమైన గురుభక్తిని గ్రహించి కూడా స్వామివారు తమ సమాధి నిష్ఠ ముహూర్త సమయమునందు సిద్ధయ్య అక్కడ లేకుండా ఎందుకు చేస్తున్నారోనని కలత చెందిన గోవిందమ్మ గారు కొంతసేపు సుదీర్ఘంగా ఆలోచించి సిద్ధయ్య దృఢభక్తిని జగద్విదితము గావించి అతని నిరుపమాన యశస్సును ప్రపంచమునకు చాటుటయే స్వామివారి ఉద్దేశమని అందులకే సిద్ధయ్యను అక్కడి నుంచి పంపించి వేశారని గ్రహించి సంతోషించింది. శ్రీ ఈశ్వరమ్మ గారి మహిమలు చెప్పిన బ్రహ్మం గారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ జీవ సమాధికి సంకల్పించిన నాటి నుంచే తాము వసించబోయేలో సమాధిని తయారు చేయించారు. అలాగే ఆ సుముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ప్రతినిత్యం వారు ఆ సమాధిలో ప్రవేశించి యోగనిద్ర చేస్తున్నారు. ఇక శ్రీ గోవిందయాచార్యుల స్వాముల వారి పట్టాభిషేకం జరిపిన నాటి నుంచి స్వామివారు పరోన్ముఖులై నిరంతర నిష్ఠతో గడపసాగారు. ఇక స్వామివారు యోగ సమాధి యందు ప్రవేశించు శుభదినము రానే వచ్చింది. ఆనాటి వేకోజాముకే స్వామివారు కాలకృత్యాదులు ముగించుకొని సమాధి ప్రదేశమునకు చేరుకున్నారు. అచ్చట గల సముచిత ఆసనంపై ఆసీనులయ్యారు. అంతటా గోవిందమ్మ గారు గోవిందయాచార్య స్వామివారు వారి సోదరులు భక్తులు నవాబులు భక్తజనులు వచ్చి స్వామివారి సముఖంలో తమకు కేటాయించిన ప్రదేశాలలో ఆసీనులయ్యారు. అంతటా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ మఠాధిపతి అయిన కుమారుడు శ్రీ గోవిందయాచార్యుల వారిని చేరబిలిచి, నాయన, మేము ఈ కంది మల్లయ్య పల్లెకు చేరి వీరబ్రహ్మం అను నామాన్ని ధరించి 175 సంవత్సరములు అయినది. నేటి వరకు ఈ కలికాల మానవుల చంచల మనస్సులను మార్చి వారిని పరబ్రహ్మోపాసకులుగా చేశాను. ఇక నుంచి నీవు ఈ బాధ్యతలను స్వీకరించి పామరులను పరమ భాగవతోత్తములుగా మార్చవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. మేము నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు జీవ సమాధి యందు ప్రవేశిస్తాము. ఇక ముందు నీ తల్లి సోదరులు సోదరీమణుల భారము నీదే అని హితవు పలికారు.
బ్రహ్మం గారి మాటలకు ఆవేదన చెంది గోవిందయాచార్యుల వారు చిన్నగా రోదిస్తూ, తండ్రి, ఏమీ ఎరుగని నన్ను తమ మఠమునకు అధ్యక్షునిగా అభిషేకించారు. మేరు పర్వతం వంటి తమరు నిర్వహించిన ఈ పీఠాధిపత్యము నా శిరస్సుపై నుంచి తమరిలా సమాధిన ప్రవేశిస్తే ఇక మాకు గతి ఏమి? కనీసం ఆ సిద్ధయ్య యందు మీకు గల ప్రేమలో ఈ షణ్మాత్రమైన మాపై ఉండి ఉంటే అతనితో పాటు మాకు జ్ఞానభిక్ష ప్రసాదించేవారు. నేడి సంకటము మాకు తప్పేది. ఇప్పుడు మీ సహాయం లేక మేము ఈ బాధ్యతలు ఏ విధంగా నిర్వహించగలం అని దుఃఖించాడు. అంతటా వీరబ్రహ్మం గారు అతన్ని ఓదార్చుచు, నాయన, ఇప్పుడు నీకు 2 దేవరహస్యాలను తెలియజేస్తాను. ఆ రహస్యాలను ఈ భక్తజనులందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. నాయన, నీకు జీవిత పరమార్థాన్ని అనుగ్రహించడానికి పరమేశ్వరియే నీ గర్భవాసాన జన్మిస్తుంది. ఆమెకి ఈశ్వరమ్మ అని పేరు పెట్టు. ఆమె భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన పుట్టు బ్రహ్మజ్ఞాని. ఈ కలికాల మూఢులకు మేమెట్లు అనేకములైన మహిమలు చూపించితిమో అట్టే ఈశ్వరమ్మ కూడా అనేక మహత్తులు అద్భుతములు చూపించును. ఆమె నోటి వెంట వెలువడే ప్రతి వాక్కు వెలువడిన వెంటనే జరిగి తీరుతుంది. ఆమె వీరమాత అయి చివరికి మావలనే జీవ సమాధి యందు ప్రవేశిస్తుంది. మాకెట్లు మఠమున్నదో అట్లే ఆమెకు కూడా మఠం ఉంటుంది. మాకెట్లు పూజలు జరుగుతుంటాయో అట్టే ఈశ్వరమ్మకు కూడా పూజలు జరుగుతుంటాయి. నీ పూర్వపుణ్య విశేషం వల్ల ఆ పార్వతియే నీకు కుమార్తెగా జన్మించుచున్నది కనుక నీకిక ఏ కొరత ఉండదు. నీ సంశయములన్నీ ఆ తల్లియే తీర్చగలదు కనుక ఇక నీవెట్టి భయమును దుఃఖమును పొందవలదు. ఇక 2వ దేవరహస్యం. సిద్ధయ్య ఈశ్వరాంశ సంభూతుడు. వైకుంఠమున త్రిమూర్తుల మధ్య జరిగిన ఒక ఒప్పందమును అనుసరించి ఈశ్వరుడు ఒక క్షత్రియుని గర్భాన జన్మించి గోహత్యా పాతకమునకు ఒడిగట్టి ఆ పాప పరిహారార్థం మహమ్మదీయ వంశాన జన్మించాడు. ఆ గోహత్యా పాతక నివారణమునకై అతడు మా పాదసేవకుడయ్యాడు. అంతేకాదు, సిద్ధుడు శ్రీగురు దీక్షా ప్రసిద్ధుడు. అతడి గురుభక్తి అనన్యం. పూర్వజ్ఞానము కలిగిన పుణ్యాత్ముడు. అద్వైతమును సాధించి సిద్ధించి సిద్ధుడయ్యాడు. మున్ముందు కాలమున సిద్ధుడు మా కాలజ్ఞానమును జనులకు బోధిస్తూ వారిని జ్ఞానవంతులుగా మార్చగలడు. అతడు కూడా మావలే రాజర్షి అయి భాసిల్లగలడు. అందుచేత నాయన, నీవెవరిని ద్వేషించవద్దు, ఎవరిని కోపగించవద్దు. ఈనాడు నీవు సద్గురు స్థానాన్ని పొందావు కనుక భూత ప్రేమ కలిగి సర్వజీవ సమానత్వము కలిగి దయాంతరంగుడవై పిన్న పెద్దలను ఆదరిస్తూ సత్కార్యములు ఆచరిస్తూ మఠమును ధర్మ మార్గమున పాలిస్తూ సత్కీర్తిని పొంది తరించు. మేము సమాధి స్థితి పొందుచున్నాము కాన మాకు మారుగా మీ తల్లి గోవిందమ్మను పూజించు. మీ తల్లి సామాన్యురాలు కాదు, ఆమె సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి అని ఉపదేశించి కుమారుణ్ణి ఊరడించారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మం గారు భక్తజనుల వైపు సాదరంగా వీక్షిస్తూ, నాయనలారా, కాలము సమీపిస్తున్నది. మేము ఈ మధ్యాహ్నము సరిగ్గా 2:30 గంటలకు జీవ సమాధిలో ప్రవేశిస్తాము కనుక మీలో ఎవరికైనా సంశయములు సందేహములు ఉన్నచో వాటిని అడిగి తీర్చుకోండి అని ప్రకటించారు. అప్పుడు స్వామివారి శిష్యులు, భక్తులు, నవాబులు, జనులు ఒక్కసారిగా ఏకకంఠంతో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. స్వామివారిని అనేక విధములుగా స్తుతించి స్తోత్రాలు ఆలపించారు. వారి బిరుదులను పదే పదే ప్రకటించారు. అనంతరం అందరూ నిశ్శబ్దాన్ని వహించగా ఒక భక్తుడు లేచి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, అనతి కాలంలో తమరు సమాధి యందు ప్రవేశించబోతున్నారు. ఇక మీదట తమ దర్శన భాగ్యము మాకు లభించదు కనుక మీ బిడ్డలమైన మా అందరినీ కరుణించి కాలజ్ఞానమును బోధించి మమ్మల్ని సంసార సాగరము నుండి ఉద్ధరించండి అని వేడుకున్నాడు. అక్కడున్న వారంతా అతడి అభ్యర్థనను బలపరిచారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి అభ్యర్థనని మన్నించి మందహాసం చేసి, నాయనలారా, కాలజ్ఞానము మీ కష్టములను కాల్చి భవసాగరాన్ని నుండి మిమ్మల్ని ఉద్ధరించి భగవత్ సాన్నిధ్యానికి చేర్చగల ఏకైక సాధనం. మీ వంటి భక్తజనుల మనోరథాలను ఈడేర్చడానికే మేము కాలజ్ఞానాన్ని రచించాము. పదే పదే భక్తులకు బోధించాము.
మీ అభ్యర్థన మేరకు మరొక మారు కాలజ్ఞానమును బోధిస్తున్నాము. శ్రద్ధ భక్తి మానసులై విని ఆచరించి తరించండి అని చెప్పి వారికి కాలజ్ఞానమును ఇలా బోధించారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 33వ రోజు పారాయణం సంపూర్ణం.